పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం అండి. ముందుగా ఆహ్, నాకీ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా సోదరి సత్యాదేవి గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఆవిడ సత్యాదేవి గారు చెప్పినట్లుగా నేను హైదరాబాద్‌లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్‌గా వర్క్ చేసేదాన్ని. అక్కడ ఒక చిన్నవి చెప్పేవాళ్ళు. ఏంటంటే చిన్నది గెస్ట్ లెక్చర్‌లో ఒక సినారియో చెప్పేవాళ్ళనమాట. అది ఎవరిని ఉద్దేశించి అంటే స్టూడెంట్స్‌ని ఉద్దేశించి. నీకు భవిష్యత్తులో నువ్వు బాగా మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ఛాన్స్‌ని నువ్వు యుటిలైజ్ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్‌ని ఒక ఉదాహరణతో ఎలా చెప్పారంటే ఒకాయన, ఇప్పుడు కోట గోడల దగ్గరికి వెళ్తాం మనం. పెద్ద పెద్ద కోట గోడల దగ్గరికి వెళితే ఆహ్, మీకొక ద్వారం ఉంటుంది. ఆ ద్వారము పెద్ద ద్వారం ఉన్నా కానీ, ఒక చిన్న ద్వారం మీకు ప్రవేశానికి ఉంటుంది జనరల్‌గా మనం నడిచి వెళితే. ఆ చిన్న ద్వారంలో గనక మీరు ఎంటర్ అయితే కొంచెం వంగి వెళ్ళాల్సొస్తది. ఒక్కొక్కసారి మీరు హైదరాబాద్‌లో చూసే ఉంటారేమో కొన్ని కోటలు. కొంచెం వంగి లోపలికెళ్ళాల్సొస్తుంది. మనం ఏమనుకుంటాం ఇది చిన్న ద్వారం అనుకోని లోపలికి వెళతాం. కానీ ఒక్కసారి వంగి లోపలికి వెళితే తలెత్తితే ఆ కోట చూస్తే ఇంత పెద్ద కోటనా అని అనిపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. సత్యాదేవి గారు, ఇగో ఈ ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయగలరా? అని అడిగితే ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే, ఓకే. చేద్దాం తెలుగు భాష కార్యక్రమమే గదా! ఫైన్ అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంతమంది అతిరథ మహారథులను చూసేటప్పటికి అసలు నేనెంత? వీళ్ళందరూ ఎంత? నా స్థాయేంటి? ఇదంతా చూసి నాకనిపించిందనమాట. ఇంత గొప్ప కార్యక్రమమా ఇది? నేను ఏదో మామూలు అంతర్జాల కార్యక్రమం అనుకున్నాను అని పొరబడ్డానని అర్థమైంది. దయచేసి నన్ను క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇక ఈనాటి అంశానికొస్తే నేను నా వంతు అని ఒక కథానిక మొదటిసారి ఒక కథానిక రాశాను. ఇందాక ఆయన చంద్రశేఖ చ్ ఆహ్, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లుగా కథానిక అంటే చిన్న కథ. అది రాశాను. మొదటిసారి రాశాను. నా వంతు శీర్షిక. కార్యాలయం నుండి ఇంటికి వచ్చి పెరట్లోని కుర్చీలో కూలబడింది చైతన్య. మనసంతా భారంగా, దిగులుగా ఉంది. ఇందాక వీధి చివర కనపడిన ప్రకాశం గారు చెప్పిన విషయాలే చెవుల్లో మారుమరుగుతున్నాయి. ఆలోచనలు ముసురుకుంటూ ఉండగా కూతురు ఇచ్చిన మంచినీళ్లు తాగుతూ జరిగిందంతా నెమరు వేసుకుంది చైతన్య. దాదాపు 15 ఏళ్ల కిందట ప్రకాశం గారు తెలుగు ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. స్వాభావికంగా నలుగురికి ఏదైనా మంచి చేయాలనే గొప్ప భావాలున్న వ్యక్తి గనుక భార్య గతించిందని దిగులు పడక తన ఇంటి మొత్తాన్ని తెలుగు భాషాభివృద్ధి యజ్ఞానికి అంకితం చేశారు ఆయన. తండ్రి నుండి అభ్యుదయ భావాలను పుణికిపుచ్చుకున్న ఆయన పిల్లలు కూడా తండ్రికి ఈ గొప్ప కార్యక్రమంలో వెన్నుదన్నుగా నిలిచారు. తరాలు మారుతున్న కొద్దీ తరాలు మారుతున్న కొద్దీ మారుతున్న సామాజిక పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రకాశం గారు తెలుగు భాషకు తగ్గుతున్న ఆదరణ, పొట్టకూటి కోసమే అన్న చదువులు, నానాటికి పెరుగుతున్న పరభాషాభిమానం మొదలగు క్షమించాలి మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకొని తన ఇంటిని ఒక తెలుగు గ్రంథాలయంగా మార్చారు. కేవలం రకరకాల పుస్తకాలను సమకూర్చడమే కాకుండా అనేక మంది ఔత్సాహికులతో కలిసి చర్చా కార్యక్రమాలు, నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం, జీవన విలువలు ఇత్యాది విషయాలలో వయసువారీగా పోటీలు నిర్వహించి తగిన ప్రోత్సాహకాలు కూడా అందించేవారు ఆయన. భాషాభ్యుదయానికి సాంకేతికతను జోడించడంలో ఆయన పిల్లలు, వారి స్నేహితులు తలో చెయ్యి వేశారు. మొత్తానికి ఈ యజ్ఞం నిరాటంకంగా ఇంచుమించు 15 ఏళ్ల పాటు సాగింది. ఆ గ్రంథాలయాన్ని నమ్ముకుని అనేక పుస్తకాల వ్యాపారులు ఉండేవాళ్ళంటే ఆ గ్రంథాలయం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. అంతేకాక తమ తల్లిదండ్రులు చదువుకోని వారైన పిల్లలు కూడా ఆ గ్రంథాలయం ద్వారా తెలుగు భాషా జ్ఞానాన్ని సంపాదించిన ఉదాహరణలు కోకొల్లలు. కానీ ఈ మధ్య కాలంలో అతిగా పెరిగిపోతున్న మేధో వలసల వల్ల
మితిమీరిన పోటీతత్వం వల్ల, తల్లిదండ్రుల ఆలోచన విధానంలో వచ్చిన మార్పుల వలన ఆధునిక తరం ఇలాంటి గ్రంథాలయాలకు రావడం గణనీయంగా తగ్గిపోయింది. ఏ స్వార్థము ఆశించక కేవలం భాషాభివృద్ధి కోసం పాటుపడే ప్రకాశం గారికి ఈ పరిస్థితిని జీర్ణించుకోవడం కష్టంగా ఉండింది. తోటి భాషల వాళ్ళు తమ తమ భాషల కోసం కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు మరి. మరి మనవారేమో అంతటి తీవ్రత లేకపోయినా కనీసం భాషా జ్ఞానాన్ని పెంచుకోవాలనే తపన, తమ భాషే తమ ఉనికి అన్న ఆలోచన, తరువాతి తరాలకి తమ సంస్కృతిని అందించాలనే కనీస బాధ్యత కొరవడుతున్నందుకు ఆయనకు బెంగగా ఉంది. ఏదో మొదలెట్టాలని, ఇంకేదో చెయ్యాలని చాలానే ప్రయత్నాలు చేశారు. తన చుట్టూ ఉన్న సంఘం గూడా, కాలంతో పాటు మనం గూడా మారాలండి మా ప్రకాశం గారు అంటున్నారే గాని, మనం ఏమి నష్టపోతున్నామో అర్థం చేసుకునే స్థితిలో లేరు. సాంకేతికతతో పరుగులిడుతూ, చిన్నినా బొజ్జకి శ్రీరామ రక్ష అనుకుంటూ తమ మూలాల్ని సైతం మర్చిపోతున్నారు నేటి తరం. తనకేమో మీద పడుతున్న వయసు ఒకవైపు, భాష పట్ల పెరుగుతున్న నిర్లక్ష్య ధోరణి మరొక వైపు దిక్కుతోచకుండా చేస్తున్నాయి. ఈ బాధ్యతని భుజాలపై మోసి తెలుగు తల్లి సిగలో వాడుతున్న పువ్వులను తీసి నవపారిజాతాలతో అలంకరించేవారు ఎవరైనా వస్తారేమోనని చాలా రోజులుగా అన్వేషిస్తూనే ఉన్నారు పాపం. తన స్నేహితుడి కూతురైన చైతన్య తనకి ఎంతో కొంత సాయం అందించినా పూర్తిగా గ్రంథాలయ బాధ్యత నిర్వహించడానికి తమ సమయాన్ని కేటాయించే వారి కోసం ఆయన వెదకి వెదకి నిజంగానే అలసిపోయారు. అందుకే ఇకపై ఆ గ్రంథాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు ప్రకాశం గారు. ఈ విషయమే కార్యాలయం నుండి ఇంటికి వస్తూ ఎదురుపడ్డ చైతన్యకు బరువెక్కిన హృదయంతో తెలియజేశారు. మమ్మీ, హౌ ఇస్ యువర్ డే అన్న కూతురు ప్రశ్నతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది చైతన్య. కూతురు కనుగుడ్లు గుండ్రంగా తిప్పుతూ అమ్మకు బోలెడన్ని కబుర్లు చెప్తోంది. కానీ అవన్నీ చైతన్య మనసుకు చేరట్లేదు. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు. ప్రకాశం గారి ఇన్ని సంవత్సరాల కృషి వృధాగా పోవలసిందేనా? నిస్వార్థంగా ఆయన భాషా వ్యాప్తికి చేసిన సేవ మరుగున పడనుందా? ఏంటి పరిస్థితికి సమాధానం అని పలు పలు ప్రశ్నలు ఆమె మనసులో తలెత్తుతున్నాయి. ఆ మధ్య తాను అరబ్ దేశాలకు విహారయాత్రకు వెళ్ళింది. అక్కడ గమనించిన విషయాలు ఆమె మనసుని హత్తుకున్నాయి. అక్కడి ప్రభుత్వాలు, ప్రజలు తమ సంస్కృతికి ఎంత పెద్దపీట వేస్తున్నారో చూసి అబ్బురపడింది తాను. అంతేగాక ఒక పక్క ఆధునిక సాంకేతికతను అందుకుని జీవన ప్రమాణాల్ని మెరుగుపరుచుకుంటూనే మరో పక్క తమ సంస్కృతి, భాష, సాంప్రదాయాలను భద్రంగా బాధ్యతతో కాపాడుకుంటూ తమ తరువాతి తరాలకు అందించడానికి ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకోవడం ఆమె గమనించింది. మరి తను ఇలా అనుకుంది. అందరిలో మంచిని చూసి నేర్చుకోవాలనుకునే మనం ఏం చేస్తున్నాం? ఆధునికత ముసుగులో మన మూలాల్ని, మన భాషను, అతి పురాతనమైన సంస్కృతిని వదిలేసి పరుగులు పెడుతున్నామా? ఎందాక ఈ పరుగు? ఏం సాధించాలని? కోరుకున్న డబ్బు, హోదా అన్నీ సంపాదించిన తర్వాత నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? అనే ప్రశ్నకు ఏమని బదులిస్తారు? అమ్మలాంటి కమ్మని తెలుగుదనాన్ని, తెలుగనే ధనాన్ని వదిలి పరాయి సంస్కృతిని పూసుకున్న పరాన్న జీవులమైనామని ఆనందపడదామా? ఇలా రకరకాలుగా భావావేశ పరంపర చైతన్య మనసులో అలజడి రేపుతుంది. ఇంతలో ప్రహరీ గోడకు అవతల సైదయ్య ఇస్త్రీ బండి కొట్టు ఉన్నది. ఆ కొట్లోని రేడియోలో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే పాట తన చెవిని, అదే సమయంలో మనసుని కూడా తాకింది. అవును, నిజమే. ప్రతిదానికి ఎవరో రావాలి, ఇంకేదో మార్పు జరగాలి అని ఆశించడం పెద్ద తప్పు. తెలుగు భాషని ప్రజలకు దగ్గరగా చేర్చడానికి ఇప్పటిదాకా తెలుగు తల్లి పల్లకీని మోశారు ప్రకాశం గారు. ఇప్పుడిక ఆ బాధ్యత తన వంతు అని నిర్ణయించుకున్నది. ఆ ఆలోచన రాగానే మనసులో ఏదో తెలియని నూతన ఉత్సాహాన్ని పుంజుకుంది ఆమెకి. అంతే కదా,
దారంతా ముళ్ళమయం అని దిగులు పడే కన్నా, దొరికిన కర్రో, చెక్కనో తీసుకొని, ఆ ముళ్ళని పక్కకు నెట్టుకుంటూ, మార్గం సుగమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా! ఇదే జీవితం. ఇలా ఆలోచించింది. ఇక ఆ పల్లకీ నిర్వహణ మరియు పయనం నా వంతు అని దృఢ నిర్ణయం తీసుకొని కుర్చీలోంచి లేచింది చైతన్య. ఇదే విషయము తమకు 4 ఇళ్ల అవతల ఉన్న ప్రకాశం గారికి కబురు పంపింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే పెద్దల సూక్తి ప్రకారం తన 10 ఏళ్ల కూతుర్ని పిలిచి, ఇకపై తమను మమ్మీ, డాడీ అని పిలిచే బదులు అమ్మ, నాన్న అని అచ్చ తెలుగులో స్పష్టంగా పిలవాలని చెప్పింది. సరే అమ్మా! అంటూ ముద్దుగా తలాడించుకుంటూ వెళ్ళిపోతున్న కూతుర్ని చూసి, అంతే కదా! మారడం మన వంతు. మనం మారితే ఈ తరం మారతారు అని నిశ్చయించుకున్నది. రేపటి చైతన్యను ఊహించుకుంటూ, మనం మారితే పిల్లలు సహజంగా మారతారు. కాబట్టి మార్పు తేవడం నా వంతు అని అనుకొని నవ్వుతూ తెలుగు తల్లికి మరొక్కమారు మనస్సులో నమస్కరించుకుంది చైతన్య. మరి మనందరం కూడా మరో చైతన్యలం అయ్యి, చైతన్యవంతులం అయ్యి, ఇలాంటి యజ్ఞాలు యథాశక్తి చేస్తూ తెలుగు తల్లి నుదుట తిలకమై భాసిద్దామా మరి? స్వస్తి. కథానికను వినిపించారండి. నేను ఆ కథలో పడి అలాగా మీ స్క్రీన్ షాట్ తీయడం కూడా మర్చిపోయానన్నమాట. పర్లేదు, ఐ యామ్ అవైలబుల్. యూ కెన్ టేక్ నౌ. బావుందండి. చక్కటి కథ వినిపించారు. మొదటి ప్రయత్నం. అందుకే అంత బావుంది. మొదటిసారి చేసినప్పుడు మరింత జాగ్రత్తతో చేస్తూ ఉంటాం కదా! ఇలాంటి అందరూ ఒక్కొక్కళ్ళు